హాయ్ హలో నమస్తే దోస్తులు ఎట్లున్నారు? వెల్కమ్ టు వందన వ్లాగ్ ఛానల్. సో ఏంటి నేను డాన్స్ చేస్తుందని చూస్తున్నారా? ఏం లేదండి, మా సిస్టర్ వాళ్ళ బాబు ఫస్ట్ బర్త్డే అనమాట. సో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు, బర్త్డే చేశారు. సో బర్త్డేకి అయితే నేనైతే డ్యాన్స్ ఫుల్గా ఎంజాయ్ చేశాను. ఆల్రెడీ మీరు నా షార్ట్స్ వీడియోస్లో చూసారనుకుంటాను. సో ఫుల్ వీడియో కూడా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి, ఓకేనా? ఏంటి మ్యూజిక్ లేకుండా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనుకుంటున్నారా? మీకు తెలియదు ఏముందండి, మ్యూజిక్ పెడితే కాపీ రైట్స్ పడతాయి. సో అందుకని చెప్పి ఇక్కడ నుండి ఇక్కడ వరకే చాలా చక్కగా చేస్తారు. బాగా ఉంటుంది. చేయని ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటుంది సరదాగా సరదాగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎనీవే ఇక్కడ ఈ సాంగ్ లో బాగా చేస్తారు. స్పెషల్గా వందన గారికి చెప్పండి క్లాస్ ప్లీజ్. అండ్ సెకండ్ సాంగ్ అయితే అందరూ చేస్తారు. ఇందాక మీకు కార్డ్స్ ఉన్నాయి కదా లాస్ట్, ఇలాగ అందరూ డ్యాన్స్ రావచ్చు రాకపోవచ్చు. కొందరు డ్యాన్స్ వస్తే ఇన్స్టాలో చేస్తారు, ఇంట్లో చేస్తారు. అందుకే ఈ గేమ్. మేడం మీ పేరేమన్నారు? భవానీ గారు, మీ కార్డ్స్ ఉన్నాయి కదా, జస్ట్ ఒక సాంగ్ ప్లే చేస్తాం. ఒకటే సాంగ్ 1 by 1. మీ కార్డ్స్ ఇక్కడికి వచ్చేసి ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ లో ఇలా పట్టుకొని జస్ట్ ఇలా త్రో చేయాలి. అంటే అంత దూరం మీరు భయపడదు, ప్రాక్టీస్ ఉంది. దీనిలో ఎవరి కార్డు దూరం వేస్తే ఇదే చేసి కదా మనసులో ఓకేనా? దీనిలో 2 ఆప్షన్స్ ఇస్తా. అండ్ డాన్స్ అనేది చేయలేకపోయారు కొంతమంది. దీనిలో కూడా 2 ఆప్షన్స్ ఏంటంటే, ఒక సాంగ్ ఏదైనా జస్ట్ గా క్యాజువల్ వెళ్ళకుండా క్యాజువల్ చేస్తూ వెళ్ళాలి. ఎందుకు క్యాజువల్ అంటే అంటే లాస్ట్ టైం ఇదే గేమ్ పెట్టా, ఒక ఆవిడ చాలా చక్కగా క్యాట్ బాయ్ చేసింది. ఇంతవరకు బాగానే ఉంది. కార్డ్ ఏమంటే ఇక్కడే చేసింది. ఎవరికి ఇవ్వాలి? అది ఆప్షన్, మీకు ఆప్షన్ యూజ్ చేసుకుంటే చేసుకోండి, లేదా కార్డ్ వేయండి. మీకు డిపెండెన్స్. ఓకేనా? చూద్దాం. ఓకేనా? రెడీ? అది ఎవరి కార్డు దూరం అయితే చూసుకోండి సార్. పిల్లలు ఇస్తే మనం ఏం అనలేము. అసలు గర్ల్స్ స్టార్ట్ చేద్దాం. అర్థమైందా మీకు? తాడేసి వెళ్ళిపోవాలి. Bagi sebenarnya, kau masih. Tapi naik sepeda yang bilang itu, jadi siapa yang kelas ini foto itu kan, foto nanti ini salah lagi. Oke, saya sangat sampai baik. Saya nak children, kamu bilang, bilang saya nanti saya bilang. సో ప్రోగ్రామ్ అయితే అయ్యింది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా? సో మీకు అందరికీ తెలిసే అనుకుంటా, తెలంగాణ వాళ్ళకి సో ఆడపిల్లలకి వడి బియ్యం పోస్తారు కదా. సో ఇక్కడ మా అమ్మ అయితే కలిపేస్తుంది, నేనైతే హెల్ప్ చేసేస్తున్నాను అనమాట. తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. సో ఒడి బియ్యం ఎందుకు పోస్తారు అనేది నాకు కొంచెం తెలుసు, అది కరెక్టో కాదో నాకైతే తెలియదు. ఎందుకంటే ఆడపిల్లకి పెళ్లి చేసి ఇంట్లో నుంచి పంపిస్తాం కదా. సో పంపించి వదిలేసుకోకుండా ఎవ్రీ ఇయర్ 5 yearsకి ఒకసారి ఏదైనా ఫంక్షన్స్కి కానీ ఇలా ఏంటంటే మేమున్నాము పుట్టింటి తరపున అన్నట్టు ఆడపిల్లకైతే వడి బియ్యం అయితే పోస్తారనమాట తెలంగాణ సైడ్. సో ఇది కరెక్టా రాంగ్ అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మా చెల్లెకైతే వడి బియ్యం పోస్తున్నాము. 21 daysకి పోసాము. సో 1 year లోపల మళ్ళీ ఒకసారి పోయాలి కదా. సో అందుకని చెప్పి పోసారనమాట. సో వడి బియ్యం అయితే కలిపేస్తున్నాము. దీంతోపాటు కొత్త బట్టలు కూడా పెడతారండి. సో ఓన్లీ బియ్యం వేయడమే కాదు, కొత్త బట్టలు కూడా పెడతారు. మీ లోపల వడి బియ్యం కలిపితే హడావిడి ఎవరు చేస్తారు చెప్పండి.
సో ఫైనల్గా మా అమ్మ అయితే కలిపేసింది. సో ఇక్కడ బియ్యం అయితే పోస్తున్నారు. సో తను వచ్చేసి మా మెయిన్ మామ అండి, మా అమ్మ వాళ్ళ తమ్ముడు అనమాట. సో మా మామ అయితే పోపిస్తున్నారు మా డాడీ. సో కొత్త బట్టలు అయితే ఆల్రెడీ పెట్టేసాము. సో ఆ క్లిప్ మిస్ అయినట్టుంది. సో కొత్త బట్టలు చేంజ్ చేసుకుని వచ్చి అయితే వీళ్ళు కూర్చొని సో బాయ్స్కి అనేది ఇది షెల్లా అండ్ టవాల్ ఒకటి కర్చీఫ్ అయితే ఇస్తారు. సో గర్ల్స్కి వచ్చేసి బ్లౌజ్ పీస్ ఉంది కదా, సో ఆ బ్లౌజ్ పీస్లో అనేది బియ్యం అనేది పోస్తారనమాట. సో చూసేయండి మన తెలంగాణలో తెలియని వాళ్ళకి చెప్తున్నా, మన తెలంగాణలో ఇలా ఉంటాయండి పద్ధతులు. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే సో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే డౌట్స్ అయితే నేను క్లియర్ చేస్తాను. సో నేను చెప్పింది కూడా కరెక్టా రాంగ్ అనేది కూడా మీరు చెప్పేయండి. సో మా మామయ్య ఒడిబియ్యం అయితే పోసేసారు. ఇక్కడ వచ్చేసి వాళ్ళు మా చెల్లె వాళ్ళ అత్త మామయ్య అనమాట. సో ఒడిబియ్యం అయితే పోసేస్తున్నారు. వాడు చిన్నోడు ఉట్టప్పుడు వస్తాడు నా దగ్గరికి, ఇప్పుడు అసలు రావట్లేదు. ఎందుకంటే బెదిరించాను అనమాట, అందుకే వాడు నా దగ్గరికి రావట్లేదు. సో మా డాడీ అయితే ఎత్తుకొని వెళ్ళారు. సో ఇక్కడ బియ్యం అయితే పోసేస్తున్నారు. మా అత్త మా మామ వచ్చేసి సో చూసారు కదా. సో అంటే ఇక్కడ అబ్బాయికి 5 times అమ్మాయికి 5 times పోస్తారనమాట. చూడండి ఎలా పోస్తారు అనేది ఒకసారి. సో బొట్టు కంపల్సరీ అండి, బొట్టు లేని ఏ వర్క్ అనేది కాదు అసలు. సో బొట్టు పెట్టేసి పోస్తారు. సో ఇక్కడ ఎల్లో శారీ ఉన్నారు కదా, మా మమ్మీ అండి, గుర్తుపెట్టారా? సో మా మమ్మీ. సో నేను ఎందుకో ఎవరో పిలిస్తే వెళ్ళాను పక్కకి. సో ఆ లోపల వచ్చేసింది అనమాట. సో లాస్ట్లో నేను కూడా అండ్ ఈ క్లిప్లో లాస్ట్లో నేను కూడా వస్తాను. నా కోసం వెయిట్ చేయండి, ఫుల్ వీడియో చూడండి నా కోసం వెయిట్ చేసి. సో ఇది ఎలా అంటే ఒక 5 members 9 members 11 members అలా పోస్తారు. సో మేమైతే 5 members వస్తాం, మా అత్త మా మామయ్య మా డాడీ మా మమ్మీ అండ్ నేను 5 members అయితే పోసాం అనమాట. సో నా కోసం వెయిట్ చేసి నా క్లిప్ని కూడా చూసేయండి మీరు, ఓకేనా? మిస్ అవ్వద్దు. ఆ క్లిప్ని చూసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఎలా పోసాను అనేది చూద్దాం. చెప్తారా లేదా, అసలు ఇంతవరకు వీడియోని చూసారా లేదా ఎవరైనా అనేది. సో మా మమ్మీ కూడా పోసేసింది. మా మమ్మీ పోసేసిన తర్వాత నేనే వస్తాను అనుకుంటున్నాను. నేనేనా? ఇదిగోండి వచ్చేసాను, చూసారా? వచ్చేసాను. నేను వెయిట్ చేస్తున్నారు కదా నా కోసం, వచ్చేసానండి. అంటే అక్కడ క్లిప్ మిస్ అయిందనమాట. సో నేనే డిలీట్ చేశాను బాగాలేదని చెప్పి. సో మా చెల్లె వాళ్ళకి పోసే దగ్గర అయితే వీడియో పెడుతున్నాను, చూడండి. చూసి నేను ఎలా పోసానో చెప్పండి, నాకు కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. నా కోసం వెయిట్ చేసి ఇంత వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఎలా పోసాను అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఓకేనా? అప్పుడే నాకు అర్థమవుతుంది మీరు నా కోసం వెయిట్ చేసి నా వీడియోని చూసారు అనేది. నేను వచ్చే వరకు వెయిట్ చేసి నా వీడియోని చూసారు అనేది నాకు తెలుస్తుంది, ఓకేనా? మా మమ్మీ పోసేసిన తర్వాత లైన్ కట్టాను అనమాట నేనే. అబ్బా ఎక్కడికి వెళ్ళినా క్యూ కంపల్సరీ లైన్. సో వచ్చేసాను. సో ఫైనల్గా బొట్టు అయితే పెట్టేస్తున్నాను అనమాట. చూసారా పోసాను, ఎలా పోసాను అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, అప్పుడు నేను నమ్ముతాను మీరు వీడియో చూసారు అనేది, ఓకేనా? ఓకే. సో ఒకరుంటే రైట్ సైడ్కి ఇచ్చేయండి, ఇద్దరుంటే రైట్ లెఫ్ట్, ముగ్గురుంటే నాకు కూడా తెలియదు. నీ స్టాప్ అన్నారు ఇస్తాను. ఆ చిన్న వాళ్ళైతే పైకి ఎత్తుకోండి, మీరైనా కిందికి రండి, ఓకేనా? రెడీ 1 2 3 స్టార్ట్. కిస్తారమ్మా, కిస్ చేస్తూనే ఉండాలి. కిస్ చేయాలి నాన్న, చూసి కిస్ చేస్తూనే ఉండాలి. కిస్ చేయాలి నాన్న. స్టాప్. రిలాక్స్. కిస్ అంటే మొత్తం అడిగేస్తున్నారు. వెరీ గుడ్, ఓకేనా? గిఫ్ట్ కావాలా? పేరెంట్స్ మీరు కూడా మీ పిల్లలకి కిస్సారు బేబీస్. వెరీ గుడ్. మీరు కాసేపు రిలాక్స్ కాండి. గర్ల్స్ రండి, గర్ల్స్ కూడా ఛాన్స్ ఇస్తారండి. నానా ఇంకా గర్ల్స్ ఉంటారండి, పిల్లలు రండి ఇంకా. ఓకే, మీరు అల్లరి చేయొద్దు. మీరు అల్లరి చేసి నేను అల్లరి చేస్తే ఎలా ఉంటుంది తెలుసా? కోడి పందాలు సంక్రాంతి, ఎవరికి ఏం అర్థం కాదు, ఓకేనా? ఏం చెప్తున్నాడు? ఓకేనా? స్టార్ట్ చేద్దాం, అల్లరి చేయకూడదు, ఓకేనా? అయ్యాన్స్ చేస్తున్నా, మీరు ఏమవుతారండి అయ్యాన్స్కి? తీసుకురండి సార్ ఒకసారి, స్ట్రైట్గా తీసుకురండి. తాతయ్య ఇలా తీసుకురండి. దగ్గర తీసుకురండి. ఏంటి నాన్న?
So cute. ఒకసారి నానా మీరు ఏం చేస్తున్నారు? హ్యాపీ హ్యాపీ బర్త్డే. Hello. కేక్ అని సో క్యూట్. అయాష్ గట్టిగా చెప్పలు కొట్టండి అందరూ. క్లాస్ ప్లీజ్. ఓకే, చేతులు ఖాళీగా ఉన్నాడు. చేతులు ఖాళీ, అందరు గ్లాసులు పట్టుకున్నారు. ఓకేనా? సరేనా? చిల్డ్రన్ మీరు కూడా హ్యాపీ బర్త్డే అయాష్ అని చెప్పండి. నువ్వు కూడా చెప్పు. ఓకే. ఏమన్నాడు? ఏమవుతున్నా? ఎక్సైట్ అవుతున్నాడా? సార్ తీసుకెళ్ళండి సార్, భయపడుతున్నాడు. తీసుకెళ్ళండి నానా. నీట్రా మీరు ఆ చిన్న ముందు పంపి. ఏంటది ఏడ్చినట్టు? మరి చిన్న హ్యాపీ బర్త్డే అయ్యాన్స్ అని చెప్పారు కదా, వీళ్ళకి ఏం గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది? చాక్లెటా? అయినా పిల్లలు చాక్లెట్ తినకూడదు కదా. ఎందుక? తగ్గుతారు నాన్న. సరే, అందరు మీరేం చెప్పారు కదా. మరి నా పేరు ఎవరికైనా తెలుసా? నా పేరు నాకు తెలుసు. నా పేరేంటో తెలుసా? సొల్లు. సొల్లు 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 అంటే ఏ లాంగ్వేజ్ లో? తమిళ్. తమిళ్. దిస్ ఇస్ డిడిఎస్. డిడిఎస్ అంటే డొనాల్డ్ డక్ సతీష్. నీకు ఓవర్ చెప్పు. హైదరాబాద్ లో అమ్మగారు మీ పేరేంటి? లావణి గారు అంట. అర్థమైందా? మీరు గమనించారా? హైదరాబాద్ లో ఫంక్షన్ అంటే ఏం చేస్తాడు? ఆగు. ఓకేనా? ఆగు. ఓకేనా? ఎందుకండి ఇక్కడ లేట్ సిటీలో కామన్ లేట్ రావడానికి ఒకటే రీజన్ ఏంటో తెలుసా? ట్రాఫిక్ జామ్. ట్రాఫిక్ జామ్ అంటే మనకి ఏమవుతుంది? ఇప్పుడు గమనించిన ప్రతి ఫంక్షన్ లో మగవాళ్ళు మగ పిల్లల కంటే ఆడవాళ్ళు ఆడపిల్లలు ఎక్కువ కనబడుతున్నారు కదా. కారణం ఏంటంటే మగవాళ్ళని తీసుకురావట్లేదా? టికెట్ బుకింగ్ కాదు కానీ వీళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడతాను. ఆగు. ఓకేనా? సరే ఆగు. మీకు గిఫ్ట్ ఇస్తారు. అక్కడ మళ్ళీ అడగకూడదు గిఫ్ట్స్. ఓకేనా? మళ్ళీ అడగకూడదు. ఉన్నావా గీత? సరే చిన్న అడుగుదాం. ఇట్లా నీ పేరేంటన్నా? అభిజ్ఞ. నువ్వు ఏ క్లాస్ నాన్న? ఆన్లైన్ ఫస్ట్ క్లాసా? ఏ స్కూల్ నాన్న? సెయింట్ జోసఫా? నువ్వు ఏ స్కూల్ నాన్న? సెయింట్ మేరీ. నువ్వు ఏ స్కూల్? ఓకే, మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అండ్ గిఫ్ట్ ఇస్తాను. ఓకేనా? ఫస్ట్ నీ పేరేంటాను? అభిజ్ఞ. చెప్తున్నా మనం గొప్పవాళ్ళు కావాలంటే మనం ఏం కావాలి? ముందు చదువు డబ్బులు ఏం కావాలి? ఏది ఇంపార్టెంట్? స్టడీయా, మనీయా, ఎడ్యుకేషన్, టాలెంటా? చెప్పండి అబ్బా. ఏం చేయాలి గొప్పవాలంటే? పెళ్లి చేసుకుంటే గొప్పలు అవుతారా? చెప్పు ఏం కావాలి? చదువు డబ్బు ఏం కావాలి? చదువు అబ్బా. ఇట్లా చదువు డబ్బా తెలివా? ఇలా చదివి అన్నారు. సరే చదువు అన్నారు కదా. యాక్చువల్ గా మరి గర్ల్స్ కి టాలెంట్ ఎక్కువ బాయ్స్? చెప్పండి ఎవరి టాలెంట్ ఎక్కువ? ఏ బాయ్స్. బాయ్స్ నానా అడుగుతా. అభిజ్ఞ ఎవరి టాలెంట్ ఎక్కువ నాన్న? బాయ్సా గర్ల్సా? ఏ బాయ్స్ గర్ల్స్ కి టాలెంట్ ఎక్కువ, బాయ్స్ కి టాలెంట్ ఎవరికి ఏది ఎక్కువ చేస్తా? గర్ల్స్ కి ఏమో సరే 10 మంది మనం గుర్తుంటారా? 10 మంది మనం గుర్తుంచుకోవాలన్నా ఏం చేయాలి తెలుసా? గుడ్డు గీసుకుంటే గుడ్డు గీసుకొని ఏం చేయాలన్నా? టీవీలో కనబడాలా? గుడ్డు గీసుకొని ఇలా కనబడితే ఫేమస్ అవుతారా? అయ్యారా? గుడ్డుతోటి ఫేమస్ అయ్యారా? అక్కడ గోడు తీస్తారు. గోడు పుస్తకాన్ని అండ్ పిల్లలు లాస్ట్ క్వశ్చన్ గేమ్స్ అంటే కదా. నువ్వేమో విద్యార్థి డాక్టర్, టీచర్, లాయర్ ఏమో? వావ్, సో నైస్. డాక్టరా? ఏ హాస్పిటల్? యశోదా. ఎందుకు? డాక్టర్ కదన్నా. మీకు ఆడాలని ఉంటే పక్కన ఫ్రెండ్స్ ఉంటారు కదా, లైఫ్లో వాళ్ళతో పోదామని అంటారు. వాళ్ళు ఏం చేస్తారు? లేకపోతే కూర్చొని చెప్తారు. ప్లీజ్ రండి. అదే కలిసి రావాలి. ఇంకో మీరు రండి. ప్లీజ్ రండి. మేము 350 ఇంట్లో వడ్డీలు అయినాయి కదా. ఇక్కడికి వస్తే నీకు ఫ్రెండ్స్ ఉంటారు. ఓకేనా? వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్ ఇస్తాం. అందుకే అనమాట. ఇంకా ఉంటే పిలవండి. ఇంకా డ్రెస్ మ్యాచింగ్ అవుతున్నా పాస్ ఇచ్చేస్తాను.
నువ్వు అవి నాకు వేసి వెళ్ళి కూర్చో. ఓకే కొంచెం ఫ్రీగా ఉండండి. కొంచెం ఇంటికి వెళ్ళాను అందరూ బాగా తీసుకున్నారా? నేనేం చెప్పి మైక్ పాస్ అయ్యి ఫాస్ట్గా. హర్షిత, సరిత, మేఘన, ప్రభ, స్నేహ, ప్రేమ, శైలజ, వందన, అనుష, మౌనిక, జయశ్రీ, కారుణ్య, రేఖ, భవాని. ఎవరికైనా అసలు సేపు ఎక్కువ ఇబ్బంది అవుతుంది. చాలాసేపు ఉండాలండి, కొంచెం ఇంటి కొద్దిగా ఓకేనా? సార్ మీకు ఆర్ట్స్ చూస్తున్నారు, మీకు ఆర్ట్స్ చూస్తున్నారా? నేను మీ మొబైల్స్ మీద సోఫా పెట్టుకోవచ్చు సార్, ఫ్రీగా ఉంటుంది. హ్యాండ్స్ మీద కొంచెం ఇబ్బంది అనిపిస్తే ఎంత సోఫా పెట్టుకోండి, హ్యాండ్స్ ఫ్రీగా ఉండడానికి ఎంత సోఫా మీద పెట్టుకోవచ్చు. ఓకే మీకు ఆర్ట్స్ చూసుకోండి. సార్ నాకు చూపించండి అందరూ. ఇంకా వస్తారా? స్టార్ట్ చేద్దాం. వంశ గారు వెయిటింగ్ ఉంటే మీరు స్టార్ట్ లేదా? ఓకే చూస్తున్నారా? అండ్ మీరు జోన్ ఉండొచ్చు, నెంబర్ ఉండొచ్చు. మీకు 2 minutes అయిపోతుంది ఐఆర్స్ రావడానికి. ఈ 2 minutes లో మీకు ఆటో ఇలా పట్టుకునే సరిపోతుంది క్యాజువల్గా. ఎందుకు క్యాజువల్గా అంటే ఈ 2 minutes గ్యాప్ చాలా లేడీస్ ఏం చేస్తారు, ఖాళీ ఉన్నప్పుడు పక్కనతో మాట్లాడతారు. ఎట్లా వచ్చినావు, ఎట్లా వచ్చినావా, కార్లో వచ్చినావా, ఇంత ప్రాబ్లం లేదు. దీనిలో మనకి ఎందుకంటే ఆడే ఫోన్ చేస్తారు కదా, మీకు ఆర్ట్స్ ఫోన్ చేయండి. ఓకేనా? స్టిఫ్గా ఉండాలి, రెడీగా ఉండండి. ఓకేనా? బిఫోర్ దట్ మా ఈవెంట్స్ ఉండండి. ఐఆర్స్ ఈవెంట్స్ నుండి కూడా ఒకసారి నేను సాంగ్ చేసిన కరెక్ట్గా ఏ ముందు సాంగ్ ఫస్ట్ చెప్పాలి కరెక్ట్గా. మళ్ళీ వచ్చేసాను అనుకుంటున్నారా? మ్యూజిక్ పెట్టారండి, సో తప్పదు కదా, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో చూసేయండి. ఇందులో మ్యూజిక్ పెడితే ఏంటంటే యూట్యూబ్ కాపీ రైట్స్ వేసేస్తుంది, అందుకని చెప్పి నా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో భరించేసేయండి నా వాయిస్ని, అంతే కదా. నా కోసం భరించారా మీరు చెప్పండి. ఇక్కడ ఏం డాన్స్ వేస్తున్నా అనుకుంటున్నారా? పుష్ప 2 అండి, సాంగ్ ఉంటుంది కదా చూసేటి, ఎస్ ఆ సాంగ్ మీద డాన్స్ అయితే వేసేస్తున్నా అనమాట. సో మనకి వచ్చు, డాన్స్ వచ్చు. ఇప్పుడు తెలిసిందా నాకు డాన్స్ వచ్చు, మెయిన్ స్టెప్స్ వచ్చు, మొత్తం డాన్స్ రాదు. సో ఏ సాంగ్ మీద ఏ స్టెప్ వేయాలి అనేది, ఏ సాంగ్ మీద ఏ మళ్ళీ ఇక్కడ వచ్చేసాను. మళ్ళీ ఇక్కడ మ్యూజిక్ పెట్టారనమాట పిల్లలకి. సో డాన్స్ వేయమని చెప్పి, సో పిల్లలందరూ డాన్స్ వేసేస్తున్నారు. ఈ స్టెప్ తెలుసు అనుకుంటా, ఏ సాంగో కామెంట్ చేయండి చూద్దాం. సో ఏమంటారు, ఇది ఒక ట్రెండ్ అయిపోయింది ఈ స్టెప్. సో సాంగ్ కామెంట్ చేయండి చూద్దాం ఎవరు చెప్తారో కరెక్ట్గా సాంగ్. ఎస్ మీరు గెస్ చేసింది కరెక్టే. సో కమెంట్ చేసేయండి, గెస్ చేశారు కరెక్టే, కానీ కమెంట్ కూడా చేసి పెట్టేయండి ఏ సాంగ్ అనేది, చూద్దాం కరెక్టో కాదో. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఎనీవే ఇక్కడ ఈ సాంగ్లో బాగా చేశారు, స్పెషల్గా వందన గారికి చెప్పండి క్లాస్ ప్లీజ్. అండ్ సో మా బుడ్డోడి ఎంట్రీ అయితే వచ్చేస్తుందండి. ఫైనల్గా వాడిని ఊకోబెట్టి రెడీ చేసి తీసుకొచ్చి కార్లో కూర్చోబెట్టారు. సో వాడు ఎంట్రీ చేద్దామని లోపల కార్ వీకేసాడనమాట. సో ఎంట్రీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టారనమాట. సో అందుకని చెప్పి ఏమంటారు మ్యూట్లో పెట్టేసాను. మళ్ళీ నా వాయిస్ ఇస్తున్నాను మీకు. ఏ సాంగ్ పెట్టాలనుకుంటా, బాహుబలి మూవీలో సాంగ్ చెప్పండి ఏ సాంగ్, అది కరెక్టో కదా నేను చెప్తాను. సో మా బుడ్డోడి ఎంట్రీ అందరు పిల్లలతోని, వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ తాత నానమ్మలతోనైతే ఎంట్రీ అయితే జరిగింది. సో కేక్ కటింగ్ కూడా చూసేయండి. బాగున్నాడు కదా మా బుడ్డోడు. సో కేక్ కటింగ్కి అయితే స్టేజ్ మీదకి వచ్చేసాము. సో వైట్ షర్ట్ మా తమ్ముడు అండి. అడుగుతారు కదా మీ తమ్ముడిని చూపించండి. వాడు చాలా అసలు కనిపించాడు కెమెరాకి. సో అదిగోండి అక్కడ మా తమ్ముడు వైట్ షర్ట్. మా దీపక్ అంటారా లేట్ వచ్చాడనమాట. సో ఆఫీస్లో వర్క్ వల్ల లేట్ వచ్చాడు. సో కేక్ కటింగ్ అదంతా అయిపోయిన తర్వాత వచ్చాడనమాట. ఇక్కడ చూడండి పిల్లలందరినీ స్టేజ్ మీద తీసుకొస్తుంది. తను ఎవరు అనుకుంటున్నారు? మా అత్త అంటే మా మేనత్త, మా మూడో అత్త. సో పిల్లలందరికీ ఇష్టము, మమ్మల్ని కూడా ఆమెనే చూసింది. సో తను మా అత్త అనమాట. సో ఫైనల్గా కేక్ కటింగ్ అయితే జరుగుతుంది విత్ మిక్కీ మౌస్తోని. సో పిల్లలందరితోని అండ్ మిక్కీ మౌస్తోని మా వాడు కేక్ కటింగ్ అయితే గ్రాండ్గా జరిగింది. అండ్ నా డాన్స్ ఎలా ఉంది, వీడియో ఎలా ఉంది, ఎడిట్ ఎలా చేశాను ఏంటి అనేది మొత్తం అంతా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి వీడియోని షేర్ చేయండి. ఇంకేం చెప్పాలి, అంతే అండి. కొత్త వాళ్ళు చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, ఓకేనా. సో మా డాడీ గోల్డ్ పెట్టాడు అనమాట వాడికి. సో చైన్ అండ్ బ్రాస్లెట్ పెట్టాడు. సో అదైతే వేసేసాడు. నా చేతిలోనే ఉండే, నా చేతితోనే ఇచ్చింది అనమాట నేను. అంతే కదా పెద్ద కూతురు అంటే ఇంట్లో. మళ్ళీ
ఈ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఫోటో సెక్షన్ అయితే దిగామన్నమాట. సో నేను ఒక్క ఫోటో కూడా దిగలేదండి. అంటే ఇందులో దిగాను. సో నా ఫోన్లో బ్యాక్గ్రౌండ్ ఇక్కడ బాగుంది కదా, దిగుదాము లాస్ట్లోకి అనుకునే లోపల లాస్ట్లో అలసిపోయాను. ఏ ఫోటోలు దిగలేదు. ఇంట్లో దిగిన ఫోటోలు నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశానమాట. సో నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వకపోతే ప్లీజ్ ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి దుర్గం వందన యాదవ్ అని ఉంటుంది. సో అందరికీ తెలుసు అనుకుంటాను. సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సో అక్కడ వచ్చేసి ఫుడ్ ఎక్కడ అని అప్పటికి చాలా లేట్ అయిందండి. 10 అయిపోయింది మేము కేక్ కటింగ్ చేసేసరికి. సో అందరూ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఫుడ్కి అయితే వెళ్ళిపోయారు.